Hey guys, this is Banu Prakash. Welcome to my channel, Banu Xpeed. So YouTube, this is my first video. సో ఫస్ట్ వీడియో కదా కొంచెం లైట్గా నర్వస్గా ఉంది. సో నో ప్రాబ్లం, కమింగ్ వీడియోస్లో అయితే అలవాటు అయిపోతుంది. సో మన ఛానల్ ఏంటంటే ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి జస్ట్ సెల్ఫ్ ఇంట్రో అండ్ ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో హౌ టు డూ ఫ్యాట్ లాస్ అండ్ బిల్డ్ మజిల్. సో ఈ టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దాన్ని మనం బాడీ రీకంపోజిషన్ అని కూడా అంటాం. సో బాడీ రీకంపోజిషన్ అంటే ఏం లేదు, మన మెయింటెనెన్స్ క్యాలరీస్లో నుంచి 200 to 500 క్యాలరీస్ డెఫిషియెంట్ తినాలి. సో మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటి, దాంట్లో నుంచి క్యాలరీ డెఫిషియెంట్ ఎలా చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు ఈ బాడీ రీకంపోజిషన్ చేయాలంటే మెయిన్లీ 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాలరీ డెఫిషియెంట్. సో మ్యాక్స్ పీపుల్ ఏంటంటే ఇన్ని హోల్ డేలో 1000 క్యాలరీస్ తింటూ, లేదంటే 1100 క్యాలరీస్ తింటూ, లేదంటే ఇన్ని హోల్ డేలో 1 or 2 మీల్స్ తింటూ సో వర్కౌట్ అయితే చేస్తారు, విచ్ ఈజ్ టోటల్లీ రాంగ్. మీరు అట్లా చేశారనుకోండి మీ బాడీ తొందరగా షెట్కి అయితే వెళ్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాపర్ వర్కౌట్, కార్డియో అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్. మీరు ఏంటంటే మ్యాక్స్ పీపుల్ ఏంటంటే వచ్చి గంటల తరబడి థ్రెడ్మిల్ మాత్రమే చేస్తారు, స్ట్రెంత్ ట్రైనింగ్ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తారు. సో కార్డియో చేస్తే ఫ్యాట్ లాస్ అవుతారు, బట్ ఉన్న మసిల్ కూడా లాస్ అయిపోతుంది. సో ఇది ఏంటంటే ఫ్యాట్ లాస్ చేస్తూ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మెయిన్లీ స్లీప్ రికవరీ. సో ప్రాపర్ స్లీప్ ఉంటేనే మీరు నెక్స్ట్ డేకి మీ వర్కౌట్ని మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో మ్యాక్స్ మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి సో 7 to 8 hours మనకి స్లీప్ అయితే ఉండాలి. సో అప్పుడే మనం నెక్స్ట్ డేకి కంప్లీట్గా రికవరీ అవుతాం. సో ఎస్, ఈ వీడియో కిందే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డెఫిషియన్సీ అంటే ఏంటి, సో మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా కనుక్కోవాలి, దాంట్లో నుంచి మనం ఎలా బల్కింగ్ కానీ ఫ్యాట్ లాస్ కానీ ఎట్లా డివైడ్ చేసుకోవాలనే వాటి గురించి మాట్లాడదాం. ఈ రోజుకి ఇంతే. ఉంటా గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.